హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2. సో ఇలా ఇంటిగ్రల్ లోపల బాక్స్ కానీ మాడ్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్ కానీ ఉంటే ఏం చేయాలంటే ఆ ఇంటిగ్రల్ని ఒక బంచ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఆ ఇంటర్వెల్స్ ఏమవుతాయో ఎలా తెలుస్తుంది అంటే, ఎలా బ్రేక్ చేసుకోవాలి ఇంటర్వెల్స్లో అంటే, జనరల్గా బాక్స్ ఉన్నప్పుడు బాక్స్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఎక్కడెక్కడ ఇంటిజర్ అవుతుందో అక్కడక్కడ ఆ ఇంటర్వెల్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ బాక్స్ లోపల ఏమి ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఇంటిజర్ అవుతుందో చూసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఇంటిజర్ అవుతుంది, చాలా చోట్ల అవుతుంది. కానీ ఇచ్చిన ఇంటర్వెల్ అంటే లోవర్ లిమిట్ టు అప్పర్ లిమిట్. సో వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 2, ఎక్స్ 1 to 2 మధ్యలో ఆ ఇచ్చిన ఇంటర్వెల్లో ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఇంటిజర్ అవుతుందో చూసుకోవాలి. సో ఎక్స్ ఈ ఇంటర్వెల్లో ఉంటే ఎక్స్ స్క్వేర్ ఏ ఇంటర్వెల్లో ఉంటుందంటే 1 square to 2 square మధ్యలో. అంటే దిస్ ఈజ్ సేమ్ యాజ్ 1 to 4. సో ఎక్స్ స్క్వేర్ 1 to 4 మధ్యలో వాల్యూస్ తీసుకుంటుంది ఇచ్చిన ఇంటర్వెల్లో. అంటే ఎక్స్ స్క్వేర్ 2 తీసుకోవచ్చు, ఇంకా 3 కూడా తీసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ 2, 3లు ఎక్కడెక్కడ తీసుకుంటుందో అక్కడక్కడ ఆ ఇచ్చిన లిమిట్స్ని బ్రేక్ చేసుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ 2, 3 తీసుకునేది ఎక్కడంటే ఎక్స్ √2 దగ్గర, ఇంకా √3 దగ్గర. +or-√2 +or-√3 వేసుకున్నా కానీ స్క్వేర్ రూట్ తీసుకొని ఆ -√2 -√3ని రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే అవి ఈ 1 to 2 ఇంటర్వెల్ మధ్య ఉండవు కదా. ఆ ఇచ్చిన లిమిట్స్ సరౌండ్ అయ్యే ఇంటర్వెల్ మధ్యలో ఉన్న వాల్యూస్ దగ్గరే ఆ ఇంటిగ్రల్ని బ్రేక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ 1 to 2 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే 1 to √2. సో టిపికల్లీ √2 నేమ్ గుర్తుపెట్టుకుంటాం 1.414, √3 నేమో 1.732. సో 1 to √2 ఒక ఇంటిగ్రల్, ప్లస్ √2 to √3 ఇంకొక బ్రేకింగ్ పాయింట్. నెక్స్ట్ ఫైనల్గా మనం 2 దాకా చేరాలి. సో ఇంకొక థర్డ్ ఇంటిగ్రల్ కూడా వస్తుంది, √3 to 2. రెండే బ్రేకింగ్ పాయింట్స్, √2 అండ్ √3. సో ఏంటి ఉపయోగం ఇలా వేసుకోవటం వల్ల, ఇలా బ్రేక్ చేసుకోవటం వల్ల అంటే, ఇప్పుడు ప్రతి ఇంటిగ్రల్ లోపల అక్కడ ఇచ్చిన ఫంక్షన్ సింప్లిఫై అయిపోద్ది. సో 1 to √2 మధ్య, వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to √2, ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు 1 to 2 అంటే బాక్స్ ఎక్స్ స్క్వేర్ ఒక కాన్స్టెంట్ వాల్యూ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ 1 to 2 మధ్యలో ఉంటే బాక్స్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు 1 అవుతుంది. సిమిలర్లీ వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు √2 to √3 సెకండ్ ఇంటిగ్రల్లో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు 2 to 3. అంటే బాక్స్ ఎక్స్ స్క్వేర్ని త్రూ అవుట్ ద ఇంటర్వెల్ 2 వేసేయచ్చు. బాక్స్ ఆఫ్ 2.42 త్రూ అవుట్ ద ఇంటర్వెల్ ఒకటే వాల్యూ వస్తుంది కాబట్టి, యూనిఫామ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇలా స్ప్లిట్ చేసుకుంటే ఇంటిగ్రల్ ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్వెల్లో √3 to 2లో ఎక్స్ స్క్వేర్ లైస్ బిట్వీన్ √3 square to 2 square 3 to 4, బాక్స్ ఎక్స్ స్క్వేర్ 3 అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఆ రెస్పెక్టివ్ ఇంటిగ్రల్స్లో వేసేసుకోవచ్చు ఫంక్షన్ బదులు, ఎందుకంటే ఫంక్షన్ అలా సింప్లిఫై అయిపోతుంది. సో ఈ ఫస్ట్ ఇంటిగ్రల్లో ఈ 1, సెకండ్ ఇంటిగ్రల్లో 2, ఈ థర్డ్ ఇంటర్వెల్లో 3 అవుతుంది. డిఎక్స్ 1 dx 2 dx 3 dx. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ ఎక్స్ 1 dx, ఇందులో 1 to √2 పెట్టాలి, ప్లస్ 2 dx ఏమో 2x, ఇందులో √2 to √3 పెట్టాలి, ప్లస్ 3 dx ఏమో 3x, ఇందులో √3 to 2 పెట్టాలి. సో ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ √2 - 1, ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్ 2 బయటకు తీసి ఎక్స్ ప్లేస్లో √3 అండ్ √2 పెడితే 2 times √3 - √2, ప్లస్ ఈ థర్డ్ టర్మ్లో 3 times అప్పర్ లిమిట్ 2 మైనస్ లోవర్ లిమిట్ 3. దట్స్ ఆల్. నంబర్స్ని సింప్లిఫై చేస్తే √2 - 1 + 2 √3 - 2 √2
ప్లస్ 3 ఇంటూ 2 6 మైనస్ 3 రూట్ 3. ముందు రూట్స్ లేని కాన్స్టెంట్స్ని సింప్లిఫై చేసుకుంటే 6 మైనస్ 1 5. నెక్స్ట్ రూట్ 2 రూట్ 3 టర్మ్స్ ఉన్నాయి. రూట్ 2 అన్నీ ఒక చోట చేరిస్తే రూట్ 2 మైనస్ 2 రూట్ 2 మైనస్ రూట్ 2, ఇంకా 2 రూట్ 3 మైనస్ 3 రూట్ 3 మైనస్ రూట్ 3. 5 మైనస్ 2 మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 3 ఆన్సర్ అవ్వాలి. అయితే ఇదొక టిపికల్ మోడల్, మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది నంబర్స్ మార్చి. సో అందుకని జనరల్గా బుక్స్లో అయితే ఈ షార్ట్ కట్స్ అని ఈ ఫార్ములాస్ ఇస్తారు. ఇంటిగ్రల్ 0 టు n బాక్స్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడైతే 0 టు 1 1 టు 2 2 టు 3 డైరెక్ట్గా స్ప్లిట్ చేసుకొని n ఇంటర్వెల్స్లో సింప్లిఫై చేస్తే n ఇంటూ n మైనస్ 1/2 వస్తుంది ఆన్సర్. ఇది ఇవ్వరు, ఇది ఎందుకంటే ఇది వెరీ ఈజీ. సో ఏమి ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ మనం చూసింది 0 టు n బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. జనరలైజ్ చేసి అప్పర్ లిమిట్ని దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ రిజల్ట్ వస్తుంది. n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 మైనస్ అన్ని రూట్స్ రూట్ 1 రూట్ 2 రూట్ 3 సో ఆన్ టిల్ మైనస్ ఏ ఉంటుంది, సో ఆన్ టిల్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1. ఓకే, స్ప్లిట్ చేసుకొని చేయండి, ఇట్ విల్ బి ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఓకే, అయితే ఇంకొక షార్ట్ కట్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. 0 టు n స్క్వేర్ లిమిట్లో అప్పర్ లిమిట్లో n స్క్వేర్ ఉండి రూట్ ఎక్స్ ఉంటాయి లోపల, అప్పుడు కూడా ఈ రిజల్ట్ ఉంటుంది. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 4n ప్లస్ 1 బై 6. ఇది కూడా మీరు ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఆ ప్రూవ్ చేసి గుర్తుపెట్టుకుంటే కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకోగలరు. అయితే ఈ ప్రూఫ్లో దీన్ని ఎలా బ్రేక్ చేస్తారంటే 0 టు 1 1 టు 4 4 టు 9 ఇలా. సో ఆన్ లాస్ట్ ఇంటర్వెల్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ టు n స్క్వేర్. అప్పుడే ఇంటిగ్రల్ లోపల ఒక ఈజీ కాన్స్టెంట్ లాగా సింప్లిఫై అవుతాయి. ఓకే, ఈ మధ్యలోదేమో ఇందాక మనం చేసిన మోడల్ లాగా సింప్లిఫై చేయొచ్చు. అయితే ఈ సెకండ్ రిజల్ట్ ఈవెన్ 1 టు n కూడా సేమ్ అవుతుంది, ఎందుకంటే 0 టు 1 0 కదా. సో 1 టు n బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దానికి కూడా సేమ్. ఇప్పుడు ఇందులో n ఈక్వల్ టు 2 పెడితే, మనకు అక్కడ క్వశ్చన్లో 1 టు 2 ఇచ్చారు, ఈ మిడిల్ రిజల్ట్లో n ఈక్వల్ టు 2 పెడితే మనకి ఇక్కడ ఉన్న ఆన్సర్ వస్తుంది, మనం చేసిన ఆన్సర్ 5 మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 3. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని లేదండి, బట్ ఇవి డైరెక్ట్గా ఇవే మోడల్స్ వస్తే మీకు టైం సేవ్ అవుతుంది ఇవి గుర్తుపెట్టుకుంటే. అదర్వైజ్ ఈ ప్రాసెస్ ఎలాగూ ఉంది, ఇచ్చిన ఇంటర్వెల్లో ఎక్కడెక్కడ ఆ బాక్స్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఇంటిజర్ అవుతుందో అక్కడక్కడ ఇంటర్వెల్ని బ్రేక్ చేసుకొని కాన్స్టెంట్ వాల్యూస్ వేసుకొని ఇంటిగ్రల్ లోపల ఇంటిగ్రేట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడైతే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ఆల్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ ఇక్కడ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ టీజీఎఫ్ సెట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.